నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు కేవలం అవగాహన పర్పస్ కోసము చిన్న వీడియో ఏంటంటే కనుక ఈ విషయం ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే, ఏదైనా సందర్భంలో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేవారనుకోండి, ఏదైనా కంప్లైనెంట్గా ఉండి మీరు ఒక అలిగేషన్ రైజ్ చేశారు ఎవరి మీదైనా సరే, ఇలా జరిగింది, నేరం జరిగిందని చెప్పి ఎవరి మీదైనా మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆ కంప్లైంట్ కాస్త నిందారోపణ చేసినప్పుడు అది ఎప్పుడు నిందారోపణ చేసినది అది జెన్యూన్ అని ఎప్పుడు ప్రూవ్ అవుతుంది, మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత, మీరు ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది ఇలా జరిగినది అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు. అలా ఛార్జ్షీట్ వేసిన సందర్భాల్లో, మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన సందర్భాల్లో, మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు అనుకున్నప్పుడు, ఏ సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసులలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కానీ, ఇన్వెస్టిగేషన్ కోసం కానీ హానరబుల్ హైకోర్టు వారిని కూడా మీరు అప్రోచ్ అయ్యే సందర్భాలు ఎప్పుడు అరైజ్ అవుతాయి, ఎప్పుడు మీరు అప్రోచ్ కావచ్చు అంటే కనుక, ఆ ఇన్వెస్టిగేషన్లో అన్ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ గాను, లేకుంటే కనుక బయాస్ అట్రిబ్యూట్ చేసినప్పుడు గాను, లేకుంటే ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అనుకున్నప్పుడు గాను, ఈ 3 సందర్భాలలో మీరు హైకోర్టును అప్రోచ్ అయ్యే సందర్భాలు ఏర్పడతాయి. మీ ఈ 3 సందర్భాలలో ఏదైనా సరే, ఈ గ్రౌండ్స్ ఏదైనా సరే మీకు మ్యాచ్ అయినాయి అనుకోండి, ఆ సందర్భాల్లో మీరు గౌరవ హైకోర్టు వారిని అప్రోచ్ కావచ్చు, పిటిషన్ మూవ్ చేయొచ్చు. అప్పుడు ఈ 3 సందర్భాలలో మీరు అన్ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని ఎలా చెప్తారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైతే కనుక క్రూషియల్ విట్నెస్గా రిలే అవుతుంటారో స్టేట్మెంట్ చెప్పినప్పుడు, ఆ నైబరింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయకుండా, లేకుంటే కనుక మీరు ఇచ్చిన స్టేట్మెంట్, మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని రిలవెంట్గా ఉండే విట్నెస్లు పిలవకుండా, ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, ఆ రిలవెంట్గా ఉండే విట్నెస్లు పిలవకుండా సంబంధం లేని వ్యక్తులు పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించే విధంగా అనిపిస్తే కనుక అప్పుడు అన్ఫెయిర్ అనొచ్చు. సెకండ్ వన్ బయాస్ని, ఆ బయాస్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే కనుక, ఉదాహరణకి మీరు ఒక ఐఓ మీదనే ఒక అలిగేషన్ రైజ్ చేశారనుకోండి, అప్పుడు ఆ ఐఓ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారంటే అప్పుడు కూడా బయాస్ అనొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇన్కంప్లీట్. మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఉండే ఎంటైర్ ఏదైతే కనుక ప్లీడింగ్ ఉండదో ఆ ప్లీడింగ్స్ని టచ్ చేయకుండా, ఆ మీరు ఇచ్చిన కంప్లైంట్లో ప్రైమా ఫేసీగా ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి అలిగేషన్స్ ఏది టచ్ చేయకుండానే వేరే విధంగా స్కిప్ అయిపోయి ఇన్కంప్లీట్గా ఇచ్చారనుకోండి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, అప్పుడు ఈ సందర్భాలలో మీరు ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. అట్లా ఈ 3 సందర్భాల్లో అన్ఫెయిర్ గాను, లేకుంటే కనుక బయాస్ అనిపించగాను, లేకుంటే కనుక ఇన్కంప్లీట్ అనిపించడం గాను, ఈ 3 గ్రౌండ్స్ కనుక మీకు మ్యాచ్ అయితే కనుక ఆ సందర్భాలలో రీఇన్వెస్టిగేషన్ కోసం కానీ, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కానీ గౌరవ హైకోర్టు వారిని మీరు అప్రోచ్ కావచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఇటువంటి లా ఉన్నదని చెప్పి మీకు తెలిస్తే కనుక సద్వినియోగం చేసుకుంటారని మాత్రమే, కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నమస్తే అండి, ఉంటానండి.